సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శీతాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకుంటే చురుగ్గా ఉత్సాహంగా ఉంటారో తెలుసుకుందాం. చలికాలంలో చలి ప్రభావం వల్ల జీవక్రియ వేగం మందగించి మనకు తరచుగా మత్తుగా లేదా అలసటగా అనిపించడం సహజం. ఈ సమయంలో శరీరానికి వేడి, శక్తిని ఇచ్చే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే రోజు మొత్తం చురుకుగా ఉండగలుగుతాం. అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపిన టమాటో సూప్, క్యాచెట్ సూప్ వంటి వేడి సూపులు చలి వల్ల వచ్చే నిరాసక్తతను తగ్గించి ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటిలో ఎక్కువగా కూరగాయలు ఉండడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉండి చలికాలంలో బరువు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి. కానీ ఈ సూపుల్లో వెన్న, క్రీమ్ వంటివి వాడకూడదు. బాదం, అక్రోట్, పల్లీలు, అవిసె గింజలు, పుచ్చగింజలు లాంటి గింజలు, విత్తనాలు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, శక్తిని అందిస్తాయి. రోజు ఓ పండు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. పాలు, పెరుగు రోగనిరోధక శక్తిని కాపాడేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉంటుంది కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 2.5 లీటర్ల గోరువెచ్చని నీరు తాగడం ఎంతో ముఖ్యం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు తప్పనిసరిగా శారీరక శ్రమ లేదా వ్యాయామం కూడా చేస్తే చలికాలంలో కూడా శరీరం చురుగ్గా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మనం శీతాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఉత్సాహంగా చురుగ్గా ఉంటామో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.